లేట్ అవుతుంది. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది లేసాను. మధ్యాహ్నం పడుకున్నా మళ్ళీ మధ్యలో పాప లేపింది. మళ్ళీ సడన్గా పొట్ట మీద పడింది, భయం వేసింది. మళ్ళీ అవి వచ్చి 7 అయింది లేవు అన్నాడు. అయినా కూడా ఏదో ఒక డ్రీమ్లో ఉండి ఇంకా అలానే ఉన్నా. ఏదో డ్రీమ్ వచ్చింది, పిచ్చి డ్రీమ్. కానీ డ్రీమ్స్లో ఉండే ప్రతిదీ రియల్ లైఫ్లో మనకి ఉంటే, కానీ ఆ డ్రీమ్ ఉన్నంతసేపు మనకు అది డ్రీమ్ కాదు. అంటే రియల్ లైఫ్లో మనం ఎలా అయితే హ్యాపీనెస్ని, కష్టాన్ని అన్నిటిని మనం ఎట్లా రియల్గా మనం ఫేస్ చేస్తామో, డ్రీమ్లో ఉన్నంతసేపు కూడా దట్ ఈజ్ రియల్ ఓన్లీ టు అస్. అక్కడ మంచి జరిగినాయి, చెడే జరిగినాయి, దాన్ని మనం ఫీల్ అవుతున్నాం, దాన్ని మనం కష్టపడుతున్నాం అట్లా. సో కొన్నిసార్లు పిచ్చి పిచ్చి కళలు వస్తాయి, కొన్నిసార్లు మంచి కళలు వస్తాయి. సో ఒక కళ వచ్చింది. అండ్ ఏదో మేము ఒక ఇంట్లో ఉంటున్నాం కదా, అద్దిల్లు కోసం చాలా తిరిగాము. ఒక ఒక ఇనుప ఒక బాక్స్ లాగా ఒక హౌస్, అది కూడా ఎక్కడో కోటి దగ్గర ఎక్కడో అట్లాగా, అంటే ఎక్కడో చాలా దూరంలో ఎక్కడో, అంటే షూటింగ్ ప్లేసెస్కి దూరంగా ఎక్కడో ఉన్నట్టుగా కళ వచ్చింది. ఏంటో కళ, ఇల్లు అద్దెకి తీసుకొని, అంటే ఇప్పుడున్న ఇల్లు చిన్న ఇల్లు, పాప ఆడుకోవడానికి లేదు. అది కొద్దిగా పాప పరిగెత్తి ఆడుకునేలాగా ఉంది, కానీ అంతా కింద టీ స్టాల్స్ అట్లుండి చాలా రష్గా ఉంది. అలా కల వచ్చింది. సో సింగిల్ బెడ్స్ తెచ్చేసేసారు. అబ్బా ఇన్ని రోజులు పాప ఆడుకోవడానికి లేదు, ఇప్పుడు కొద్దిగా పరిగెత్తేలాగా అన్న ఉంది, కనీసం ఎవరో ఒకరు తిరుగుతూనే ఉన్నారు. కానీ అదంతా ఒక ఇనుప ఇల్లులాగా. సో డాడీ మమ్మీ కూడా ఉన్నారు. ఆ రోజు అంతా వదిలేసి నెక్స్ట్ టైం డాడీ చెప్తున్నాడు, ఇల్లు చూడడానికి వచ్చినప్పుడు చూడాలి కదా, అలా డబ్బులు కట్టేసి ఎలా తీసుకుంటారేంటి, అయ్యో ముందు రోజు చెప్పొచ్చు కదా, మరి ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అనుకుని, ఇంకా అప్పుడు నా మైండ్లో వచ్చింది, ఇది షూటింగ్లకి దూరం ఉంది, ఇక్కడ వద్దు, మనం మారిపోదాం, మనం ఎలా డబ్బులు ఇచ్చేసాం, ఇంకా మరి ఏం చేద్దాం, ఉన్న ఇల్లు అమ్మేద్దాం, వేరేది తీసుకుందాం, ఇట్లా 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 అంతా నష్టం జరిగే మాటలు అట్లా మాట్లాడుకుంటున్నట్టు కల వచ్చింది. ఈలోపు ఏమో మళ్ళా ఇంకేమో నేను ప్రెగ్నెంట్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళానంట. అక్కడి నుంచి 3 అమ్మాయిలం ఏదో క్యాబ్ బుక్ చేసుకుని 3 ప్లేసులకి వెళ్ళాలంట, ఒకళ్ళొక్క దగ్గరికి. ఒక క్యాబ్ మాట్లాడమంట. క్యాబ్ అతను మిడిల్ ఏజ్ కన్నా పెద్ద ఆయన, ముసలాయన ఉన్నాడంట. ఒక అమ్మాయి ఒక దగ్గర దిగిపోయిన తర్వాత మళ్ళా ఇంకొక 2 ప్లేసుల్లో వేరే అమ్మాయి నేను దిగాలి. ఆ వెళ్తున్న అమ్మాయి వెళ్ళిపోతుందిగా, మరి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకో అంటే, పర్లేదు నేను ఇచ్చేస్తానని వేరే అమ్మాయి అంటుందంట. అంటుంటే ఆమె బయటకు దిగిందంట. ఇతను అడ్రస్ కన్ఫ్యూజ్ అయితే నేను మళ్ళీ ఇతనికి క్లియర్గా అడ్రస్ చెప్తున్నానంట. ఇక్కడ ఒకళ్ళు దించాలి, మళ్ళీ నాకు ఇంకొక షూటింగ్ ఉందంట. సో సరే బట్టలు తీసుకుని మళ్ళీ షూటింగ్ దగ్గరికి వెళ్దాం. ఇలా ముసలోడు వచ్చి వెనక సీట్లో కూర్చున్నాడంట. ముందు సీట్స్ ఏమో ఇక్కడ దాకా పెట్టేసి ఉంటే, ఏంటి మీరు వెనక సీట్లో కూర్చున్నారంటే నవ్వుతున్నాడంట. అదేంటి అంటే, బయట అమ్మాయి ఎక్కట్లేదంట, నేను ఇంకా అమ్మాయి ఎక్కి డ్రైవ్ చేస్తుందేమో అనుకుంటున్నానంట. వీడికి జర్రని కారు పోనీ చేస్తున్నాడంట. అన్ని లాక్ వేసేస్తే నేను లాక్ ఓపెన్ చేసేసి కార్లోంచి బయటకు దూకేసానంట. కల వచ్చింది అట్లా. కార్లోంచి బయటకు దూకేస్తే రోడ్డు పై నుంచి అలా డొల్లుకుంటూ పక్కన గ్రాస్లోకి వెళ్ళిపోయానంట. ఇంకా నా ఏం వెహికల్స్ గుద్దలేదంట. 5-6 మంది ఎవరో డాక్టర్స్ పోలీస్ వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే, అంటే ఇట్లా పడిపోయా కదా, నాకు ఏమైనా గాయాలైనా చూడండి అంటే, వాళ్ళు చిచ్చి ఇట్లా మేము మీరు హాస్పిటల్కి వెళ్ళి అపాయింట్మెంట్ తీసి చూపించుకోండి అంటున్నారంట. ఈలోపు ఆ రెండో అమ్మాయి కనపడితే, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్యతోటి బండి మీద వెళ్తుంటే నేను కూడా అట్లా ఫాలో అయ్యి, ఏమండి ఇది ఇలా కాదు, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ఆ కార్ అతను అలా చేసేదాన్ని, మీరు కూడా నాతో పాటు ఉన్నారు కదా, మీరు రండి అని కలలో అడుగుతున్నానంట. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, నువ్వు స్వాతి నాయుడు కదా, మళ్ళా ఏంటి అని అంటుందంట. అయితే ఏమైందండి, ఇది నిజంగా జరిగింది కదా, మీరు కూడా సాక్షి ఉన్నారు కదా, మీరు కూడా రండి కంప్లైంట్ ఇద్దామంటే, అలానే నాకు సపోర్ట్ చేశాడని
వాళ్ళ అన్నయ్యని కూడా తిడుతుందంట అని నేను నేను రాను కంప్లైంట్ కానీ మొక్క మీద తలిపేసేసిందంట. నేను ఒకదాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, నాకు కార్ నెంబర్ తెలీదు అంటే ఇలా మొత్తం డ్రీమ్లో కళ్ళలో ఇదంతా అనిపించింది. ఒక్కసారిగా నిజంగా కళ్ళు తెలుసా చూస్తే ఇంట్లోనే ఉన్నా. అసలు ఏంటి ఇలా కళ వచ్చింది, అసలు ఏంటి ఇలా జరిగింది? ఒక మనిషికి అన్యాయం జరిగినప్పుడు షూటింగ్కి దానికి సంబంధం ఏముంది? అంటే షూటింగ్ రొమాంటిక్గా చేసే అమ్మాయిలు బయట ఏదైనా ఆపద వస్తే అది దానికి ఎలా అట్లా నాకేదో ఒక రకంగా ఒక డిఫరెంట్ కళ అయితే వచ్చింది. అండ్ రియల్ లైఫ్లో చెప్పాలంటే ఎప్పుడు చెప్పేది మా ఫ్యామిలీ అందరూ నన్ను అడుగుతూ ఉంటారు, నువ్వు అలా వీడియో పెట్టావు, నువ్వు ఇలా వీడియో పెట్టావంటే వాళ్ళు చేసిందే కదా నేను పెట్టాను. వాళ్ళు మంచి చేస్తే వాళ్ళు మంచి చేశారని పెడతాను, చెడు చేస్తే చెడు చేశారని పెడతాను. మరి మంచి చేయకుండా చెడే చేస్తూ ఉంటే చెడు చేశారని వీడియో పెడతా, కానీ మంచి చేశారని వీడియో పెట్టాలంటే మంచి చేయాలి కదా. నేను నైట్ బిర్యానీస్ తెప్పించాక అదే అందరూ వచ్చారు ఇంటికి, టెడ్డీ బర్త్డే కదా ఊరికే డ్రింక్ చేసి బిర్యానీస్ తెప్పించి సడన్గా టెడ్డీ చెయ్యి అవి తాగేసి చాలా కేర్లెస్గా చేయి పట్టుకుని పైకి లేపితే నిజంగా పాప చాలా సఫర్ అయింది. కుడి చెయ్యి ఇక్కడ మధ్య నుంచి ఇదంతా చాలా నొప్పి సఫర్ అయింది. అస్సలు ఇలానే పెట్టుకుంది, అసలు ముట్టుకోవడానికి కూడా ముట్టుకోలేదు. 12 అవుతుంది టైం అప్పుడు నైట్. చాలా సఫర్ అవుతుంది, చాలా ఏడుస్తుంది. నేను హాస్పిటల్లో ఎట్లా బాధపడ్డా అంతకన్నా ఎక్కువ బాధపడుతుంది. అమ్మా నొప్పి, నన్ను ముట్టుకోవద్దు ఒకటి ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తుంది. నాకు చాలా భయం వేసింది. ఇంకా అవి ఏమో ఫుల్ తాగేసి ఉన్నాడు. ఇంట్లో నిండా దోమలు వచ్చేసిన, దోమలు కొట్టమంటే దోమలు కొట్టట్లేదు. తేజగాడు కోపం వచ్చి బయట బిల్డింగ్స్ అన్ని పగలు కొట్టేస్తున్నాడు, కోపం అవుతున్నాడు. అట్లా జరిగింది. తర్వాత ఇంకా అలాగా పడుకుంది పాపం. పడుకుంది, మళ్ళీ ఏడుస్తుంది, కళ్ళు మూసుకునే మళ్ళీ పడుకోబెట్టిన. అట్లా 4 times. ఇంకా 4th time ఆపట్లేదు. అప్పుడు ఎంత అయింది టైము, 3:30 అంత అయింది. ఇంకా ఆపట్లేదు, 3 ఏమో అయింది. ఏడుస్తూనే ఉంది, నొప్పి నొప్పి చెయ్యి నొప్పి అని కంటిన్యూ ఏడుస్తూనే ఉంది. బర్త్డే చేసినప్పుడు అవి ఒకటి బ్లాస్ట్ చమ్కీలు ఎగరేసాం కదా, అవన్నీ కేక్ మీద పడ్డాయి. తిన్నప్పుడు అవన్నీ ఫుడ్లోకి వెళ్ళిపోతున్నాయి కదా, మళ్ళీ అవి ఏవో కలర్ వెలిగించారు, అవి బాగా కలర్ వచ్చినాయి. ఆ కలర్ అంతా కేక్ మీద పడింది కదా, అవి తిన్నాం కదా. నేను ఏమనుకున్నానంటే నెక్స్ట్ టైం నుంచి బర్త్డే చేసినప్పుడు కేక్ పెట్టొద్దు, ఫస్ట్ ఆ బ్లాస్టులు అంటే ఫస్ట్ కేక్ కటింగ్ అన్నా చేయాలి. కేక్ కటింగ్ అయిపోయి కేక్ అక్కడి నుంచి తీసేసిన తర్వాత అప్పుడు కావాలంటే ఆ కలర్స్, బ్లాస్టులు, ఆ కొట్టేవి ఇవన్నీ ఓకే. ఎందుకంటే ఆ కొట్టే వాటి వల్ల అవన్నీ కేక్ మీద పడుతున్నాయి. ఆ బ్లాస్టులలో చమ్కీలు వచ్చి ఆ చమ్కీలన్నీ కేక్ మీద పడుతున్నాయి. సో తినే ఫుడ్లో చెత్త వేసుకొని మనం తిని పిల్లలకు పెట్టి నో, దట్స్ నాట్ రైట్. నాకు అది నచ్చలేదు. ఇంకప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. గబగబా కార్ తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్తే ఫీజు కట్టించుకున్నారు. అయినా డాక్టర్ లేడు. 2 గంటలు కూర్చున్నాక ఏమైంది నా పని చేస్తుంది, తీసుకో పని చేస్తుంది. ఎవరు కొని పెట్టారు? తీసుకో, ఒక్కొక్క పీస్ తీసుకో. నేను వస్తా కానీ అది పని చేస్తుంది, తీసుకో. ఇంకా అయ్యో మా ఆయన్ని చూపించాల్సింది, కొత్త బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు రోజు. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. 2 hours ఫుల్ వేడి ఉంది, ఏసీ వేయలేదు, ఫ్యానులు లేవు. స్టాఫ్ పడుకున్నారు. ఇంకా డబ్బులు కట్టేసాం. 750 అంట ఎమర్జెన్సీ ఓటీ అంట. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినా మళ్ళీ డబ్బులు కట్టాలంట.
ఆ డబ్బులు పనిచేయవంట. మామూలుగా మనం ఎక్కడైనా హాస్పిటల్ ఫీజు కడితే అది 1 వీక్ డ్యూరేషన్ అట్లా ఉంటుంది అట్లీస్ట్ అన్నారు. సరే ఏమైంది, ఇంకా పాప ఏమో ఏడుస్తుంది, ఇంకా డాక్టర్ రావట్లేరు. ఈలోపు మళ్ళీ స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్లో ఇంకొక బేబీ కూడా వచ్చింది. నాకు చాలా బాధేసింది. ఇంకా తీరా చూస్తే ఇంకా రావట్లేదు. ఇంకా మా వాళ్ళు అడిగారు, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి, మేము వేరే హాస్పిటల్కి వెళ్తాం. ఇంకా డబ్బులు వాళ్ళు ఇవాళ ఫస్ట్ తర్వాత ఇచ్చేసారు రిటర్న్ చేసేస్తే. ఇంకా సరే కార్లో కూర్చున్నాక, అమ్మ ఏంటమ్మా వేరే హాస్పిటల్కి వెళ్దామంటండి, మళ్ళీ నొప్పి తగ్గిందా అంటే, నొప్పి అయితే ఉందమ్మా కానీ ఇంటికి వెళ్ళిపోదాంలే, కొద్దిగా తగ్గింది కొద్దిగా ఉంది అని చెప్పింది. హాస్పిటల్కి వెళ్ళే ముందే నా ఫ్లక్కర్ కనబడలే. మా మమ్మీకి ఫోన్ చేసిన, మమ్మీ ఇట్లా పాపకి ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్తున్నామంటే, ఓకే సరే అయిపోయాక ఫోన్ చేయి అనేసి ఇంకా మమ్మీ చాలా సింపుల్గా చెప్పింది. నేనేమనుకున్నా ఇంకా మాతో వస్తుంది తోడు ఏదో అనుకున్నాను. నిజంగా నేను ఎప్పుడైనా ఏదైనా మా పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, బట్ వాళ్ళు సింపుల్గా ఏమంటే మా డాడీ సపోర్ట్ చేస్తాడు ఫుల్. ఆమె నిద్రలో ఉంది, ఆమెకు మతిపోయింది, ఆమెకు తెలియదు. ఈశ్వర్ గారు నేను కూర్చుని ఉన్నాం వచ్చానంటే, అరే ఈశ్వరు రా అన్నది వచ్చానని కానీ నాన్న తినమని చెప్పలేదు. మళ్ళీ తర్వాత ఈరోజు పొద్దున చపాతీలు చేస్తే దాంట్లోకి ఏం లేదు, ఉల్లిపాయలు టమాటాలు కలిపి తీసుకొచ్చారు. మైసూర్ బజ్జీ తింటావా, బ్రెడ్ ఆమ్లెట్ సారీ ఎగ్ దోశ తింటావా, ఇడ్లీ తింటావా, వేడి బిర్యానీ ఏసీ ఉంది కొంచెం 2 నిమిషాలు తడిసిపోతుంది. ఏసీ ఉంది, ఫ్యాన్ కూడా ఆన్ పెట్టుకో, ఇప్పుడే ఆన్ చేసాను అని చెప్తే నువ్వే చేసుకోవాలంటే నేను వంగలేను కదా అంటే, సరే నేను చేస్తా అంటే 15 మినిట్స్ కూర్చున్న తర్వాత మళ్ళీ లేసి వచ్చి ఓన్లీ చపాతీలు మాత్రమే ఇచ్చి పంచదార ఇచ్చింది. నాకు కోపం వచ్చింది, నువ్వేం చేస్తున్నావు అంటే, ఉల్లిపాయ టమాటా చేయమా అనేసి మళ్ళీ అప్పుడు ఏదో ఒక మాట చేసిన పిసుకలు ఏదంటే పిసుకలు అలా నేను చేయబెట్టి పిసుకున్న కారం ఎక్కువ వేసి చేయమంట. అలాగా నాకు అంటే ఏది చేయడానికి ఇష్టం ఉండదు. మొన్న మా డాడీ మా ఆయన లేదు, మా ఆయన తిడుతున్నాడు. నాకు ఎంత బాధ అనిపించేది. నా ముందు మా ఆయన తిడుతున్నాడు, ఏమన్నాడు, నా వీడియో ఇష్టం ఫోన్ మాట్లాడుతున్నాను, తెలియదు ఫోన్ మాట్లాడుతున్నాను, మా ఆయన అడిగి అలా అమ్మాయిలతో ఫోన్ మాట్లాడుతున్నానంటే, మీ ఆయన కూడా దొరికావు కదా నువ్వు, రోడ్డు మీద తిరిగేవాడు, రోడ్డు డబ్బులు వాడుకునేవాడు, మా పిల్లలకి ఏం తక్కువ ఈశ్వర్ గారు చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, దొరుకుతుంది వాడికి కూడా టైం పడుతుంది అని మా ఆయన నన్ను మాట్లాడితే, మా ఆయన ఎంత బాగా చూసుకుంటాడు మా డాడీని నాకన్నా బాగా. అది క్లోజ్ చేయి, నాకు కొద్దిగా టైం పడుతుంది. ఇది పొట్లం క్లోజ్ చేయి. బయట ఎవరు ఉన్నారు, ఎవరు బయట ఎవరెవరు ఉన్నారు? పాప ఉందా లేదు, ఇచ్చేసావా మొత్తం? బౌల్ వేసుకొని తింటుంది, ఇవ్వట్లేదు. అయితే అట్లా నాకు తెలియకుండా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చాడు, ఒక కొడుకులాగా ఇంత చేశాను, తిండి సేవలు మీరు వీడియోలో చూస్తున్నారు కదా. ఏంటి నా మొగుడు ఏం చేశాడని అన్ని మాటలు మా డాడీ అంతా ఇంకా లేసుగా ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇది గిఫ్ట్ హనుమాన్ ఇచ్చాడు మా ఫ్రెండ్ పాప బర్త్డేకి. ఇది ఏంటమ్మా? డ్రాయింగ్ బుక్కా? మళ్ళీ ఇదంతా చూస్తే కావాలంట సపరేట్ చేస్తే. దేనికి వాడికి ఇప్పుడు అది ఎందుకు ఇస్తావు? ఇవన్నీ ఏవో ఫుడ్స్ తీసుకొచ్చాను, ఆల్రెడీ ఏదో ఫుడ్ తీసుకొచ్చాను. ఏంటి ఇవన్నీ ఫుడ్స్? ఎందుకు ఇవన్నీ తెచ్చావు? ఎందుకు తాగుతావు నువ్వు మందు? సండే అయితే తాగుతావా, నార్మల్ డే అయితే తాగవా నువ్వు? నీ చెడ్డీ ఏంటి భలే ఉంది. మా ఆయన ఎప్పుడు నాతో ప్రేమగానే ఉన్నాడు, నా పక్కనే పడుకోడు, ప్రేమగా ఉంటాడు. అది ఫ్లక్కర్ నాకు.